మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్, గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. సో ఇక కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, అలాగే పంచమంలో శుక్రుడు మొదటి వారం యోగిస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. సో మొత్తానికి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉంది కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క జూన్ మాసం. అయితే మెయిన్ మనం చూస్తే కనుక ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క సంచారం మనం చెప్పుకున్నాం. జూన్ 2 నుంచి గురువు గారు మారుతున్నారు, కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు. ఇది హంస మహాపురుష యోగం అంటాం. సో దీని గురించి అన్ని రాశులకి విడివిడిగా కూడా మనం వీడియోస్ చేసాం ఎఫెక్టివ్గా దానికి సంబంధించి. సో అయితే ఇక్కడ గురువు గారి యొక్క సంచారం రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. సో రుణరోగ శత్రుస్థానం సో షష్టమ స్థానంలో ఒక పాపస్థానం. జనరల్గా ఏంటంటే అది దుస్థానము, పాపస్థానం. సో మనిషి అనేవాడు ఎవడు కూడా టెన్షన్స్, లిటిగేషన్స్, లేకపోతే కొంచెం వర్రీస్ కోరుకోరు. అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు 6th హౌస్లో అడుగు పెడుతున్నారు. 6th హౌస్ ఈజ్ జనరల్ రొటీన్ కాన్ఫ్లిక్ట్స్. కాబట్టి ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సమ్ టైమ్స్ అండ్ ప్రాఫిట్స్ పరంగా కావచ్చు, త్రూ యువర్ సర్కిల్, మీ యొక్క సర్కిల్కి సంబంధించిన విషయాల్లో మీ ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు, కొన్నిసార్లు సమ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కానీ, డిబేట్స్ అనేవి కానీ, డిస్కషన్స్ అనేవి కానీ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. వాటి 6th హౌస్లో గురుడు ఉచ్చస్థితి అది. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా లోన్స్కి సంబంధించి, అలాగే గురుడి యొక్క 6th హౌస్లో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్, లిటిగేషన్స్కి సంబంధించిన విషయాల్లో గురువు గారి యొక్క సంచారం జనరల్గా కొంచెం పవర్ఫుల్ హౌస్లోనే ఉండటం వల్ల డెఫినెట్గా అంటే మొత్తం 6th హౌస్లో ఉండటము, రావటం ఇదంతా నెగిటివ్ అంటే, సో యాక్చువల్గా 6th హౌస్ ఈజ్ న్యాచురల్ కన్ఫ్లిక్టెడ్ హౌస్ అయినప్పటికీ కూడా ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల గురువు గారికి వాటిలన్నింటినీ ఓవర్కమ్ అయ్యే శక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. అవటం వల్ల లోన్స్ తీసుకున్న రీపే చేయగలిగే శక్తి ఉండటం, శత్రువుల పైన కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా పై చేసి సాధించగలగటం, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి.
ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్ చూస్తే ఏలినాటి శని నడుస్తూ ఉంది, ఎండింగ్ ఫేజ్ నడుస్తూ ఉంది. శని యొక్క ట్రాన్సిట్ కూడా వీళ్ళకి ద్వితీయ స్థానం నడుస్తూ ఉంది. సో ఎంతైనా పవర్ఫుల్ మనీ జనరేటర్ జూపిటర్ 6th హౌస్లోకి వెళ్ళడం కొంచెం గురుబలం తగ్గుతున్నట్టు మనకు లెక్క. సో కాబట్టి శని కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్థిక పరంగా మెయిన్గా ఏంటంటే ఇన్ఫ్లో ఆఫ్ మనీ కంటే కొంత రాబడి కంటే కొంత మన లోన్స్ అప్పులు రీత్యా రీపే చేసేది కానీ కొంతవరకు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి సంపాదించడానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. 21వ తారీఖు వరకు కూడా కుజుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఓన్ హౌస్లో మేషరాశిలో కుజుడు ఉంటున్నారు. సో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం మాత్రం చాలా బాగా యోగిస్తుంది. వర్క్ స్పేస్లో కానీ కెరీర్లో కానీ ప్రొఫెషనల్గా కానీ కర్మస్థానానికి సంబంధించి ఏదైనా సరే మీరు ఒక పనిని అనుకుంటే ఆ పనిని చేయడానికి తగ్గ ఎఫర్ట్, దానికి పెట్టే కృషి, దాని దగ్గర శక్తి, దానికి సంబంధించిన విల్ పవర్ అన్నీ మీకు ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఏలినాటి శని ఎండింగ్ ఫేస్ నడవనివ్వండి, గురుబలం తగ్గనివ్వండి, మీ ఆత్మస్థైర్యం చెదరదు. సో కుజుడిచ్చే బలం అలాంటిది. పరాక్రమ స్థానంలో కుజుడు మార్క్స్ ద సోల్జర్. పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ధైర్య సాహసాలు మీరు ఎక్కడ కోల్పోరు. కాబట్టి చక్కగా ఆ యొక్క ఫైటింగ్ స్పిరిట్, స్పోర్టింగ్ స్పిరిట్, విల్ పవర్, దీనివల్ల ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఎవడు మీకు కోఆపరేట్ చేసినా చేయకపోయినా మీ యుద్ధం, మీ యొక్క ఎఫర్ట్ చక్కగా మీరు పెట్టుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. జూన్ 15 వరకు కూడా రవి అర్ధాష్టమంలో ఉంటున్నారు. రవి యొక్క దోషం మాత్రం మనకి మెయిన్ కనిపిస్తుంది. జూన్ 15 వరకు రవి కొంచెం మనకి అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం డొమెస్టికల్ సిచ్యువేషన్స్ రీత్యా లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. సో ఇంటి గురించో, కుటుంబం గురించో, గృహపరమైన విషయాల గురించో, వాహనాల గురించో, మదర్ హెల్త్ గురించో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఏదో ఒక విషయం గురించి చిన్నపాటి కన్సర్న్. ఈ యొక్క అంటే సన్ ఈజ్ ద బర్న్, సన్ ఈజ్ ద ఫ్లేమ్, ఫైర్, హీట్. సో 4th హౌస్ ఈజ్ యువర్ హ్యాపీనెస్. సో మీ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది కొంచెం రవి యొక్క సంచారం వల్ల సో ఏదో ఒక అంటే దిస్ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్ ఇష్యూ, నాట్ పర్మనెంట్. ఇట్ ఈజ్ ఎ టెంపరీ విషయం గురించి కొంచెం మీ మనసు, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే ఆస్కారాలు, సిచ్యువేషన్స్ని బట్టి అక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. జూన్ 2 నుంచి గురువు గారి యొక్క సంచారం కూడా షష్టమంలోకి రావడం. మెయిన్గా ఏంటంటే మొదటి వారం అంతా శుక్రుడు ఇక్కడ వీళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్నాడు. మంచి యోగకారకుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ వీక్ అంతా కూడా శుక్రుడి యొక్క సంచారం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో ఏంటి, అనుకూలతలో చాలా వరకు కూడా జాబ్లో మీరు సెక్యూర్ చేయాలనుకున్న టార్గెట్స్కి సంబంధించిన విషయాల్లో మంచి పాసిబుల్ రిజల్ట్సే ఉన్నాయి, పాజిటివ్ రిజల్ట్స్. 8వ తారీఖు తర్వాత నుంచి ఇక ఆయన 2, 3, 4 వారాల్లో షష్టమ స్థానంలోకి వస్తున్నారు. ఆల్రెడీ గురుడు షష్టమంలో ఉన్నారు, శుక్రుడు షష్టమంలో ఉన్నారు. దేవతల గురువు, రాక్షసుల గురువు 2 శుభగ్రహాలు షష్టమ స్థానంలోకి వస్తున్నాయి. సో షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మారినందువల్ల అక్కడ పేరెంట్స్ హెల్త్కి సంబంధించో, ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన విషయాల గురించో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల ఉండే ఆస్కారాలు ఉన్నాయి. గురు శుక్రులు శుభగ్రహాలు 2 షష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కానీ ఇలా ఫీమేల్ పర్సనాలిటీస్తో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ విషయంలో కానీ అండ్ అక్కడ ఏదైనా సరే సేల్స్ అండ్ పర్చేసెస్ బాగా ఇక్కడ మెయిన్గా ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు చాలా తక్కువ ఉంటున్నాయి. గురు శుక్రులు శుభగ్రహాలు 2 షష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది. బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 23వ తారీఖు దాకా పంచమ స్థానంలోనే ఉంటారు. పంచమ స్థానంలో ఉన్న బుధుడు వల్ల అంత యోగదాయకమైన రిజల్ట్స్ ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ బుధుడు 5th హౌస్లో అంత యోగి ఇచ్చే ప్లానెట్ అయితే కాదు. సో బుధుడి వల్ల మీ వర్క్ క్వాలిటీకి సంబంధించో లేకపోతే మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మంచి పరిణామాలు ఇలాంటివి ఉండే ఆస్కారాలు కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు. కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో 5th హౌస్లో అంత యోగించారు కాబట్టి కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా ట్రేడింగ్ కానీ షేర్స్ కానీ ఎలాంటి విషయాలు ఉన్నాయి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలు న్యూట్రల్గా ముందుకు వెళ్ళడమే చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే కుంభరాశికి మెయిన్గా చూస్తే 7వ స్థానంలోనే కేతు నడుస్తున్నారు. 7వ స్థానంలో కేతు నడుస్తున్నారు.
జనరల్గా ఆ రాశి రవి కూడా అర్ధాష్టమంలోను పంచమంలోనూ వెళ్తూ ఉన్నారు. మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే విషయంలోను, మ్యారేజ్ బాండింగ్ విషయంలో, భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంలోను, అండర్స్టాండింగ్ విషయంలోను, సమ్టైమ్స్ మీకు వెరీ క్లోజ్ పీపుల్ నుంచి సపరేషన్స్ అవుదామన్న ఆలోచనలు ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లోపం ఉంటే అది అండర్స్టాండింగ్ బాండింగ్ ఉండటం చూసుకోవడం మంచిది. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించి, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి ఇలా వచ్చే ఏమైనా అపోహలు లాంటివి కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా ఉంటే అది వ్యాపారం త్రూ మీకు ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్ చూస్తే తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అలాగే ఫస్ట్ వీక్ శుక్రుడి యొక్క సంచారం కొంచెం అనుకూలతగా ఉంది. కాబట్టి సో ఏదైనా అనుకూలతలు అయితే తగ్గుతూ ఉన్నాయి, అంత అనుకూలతలు అయితే కొంచెం తగ్గుతూనే ఉన్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి గురుడి యొక్క మార్పుని మీరు గమనించుకుంటా, సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, మిగతా విషయాల్లోనూ చాలా విషయాల్లో కుటుంబానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి ఏర్పడే కొన్ని ఆల్రెడీ శని ఇక్కడ మనకి సెకండ్ హౌస్లో ఉన్నారు, ఫ్యామిలీ హౌస్లో. అలాగే రాశ్యాధిపతి గురుడు కూడా మళ్ళీ ఇక్కడ సిక్స్త్లోకి వెళ్తున్నారు. సో ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ అనేది చాలా మెయిన్. ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కూడా, ధనపరమైన విషయాల్లో కూడా ధనాన్ని చిక్కుల్లో పడేసుకోకుండా, లోన్స్ తీసుకునే విషయాల్లో కూడా రీపే చేసే సత్తా ఉందో లేదో చూసుకొని తీసుకోవడం అనేది మంచిది. సో ఈ విధంగా కుంభరాశికి 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. ప్రతి శనివారం శనికి తప్పకుండా తైలాభిషేకం చేసుకుంటా వెళ్ళటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం మంచిది. అలాగే అర్ధాష్టమ రవి దోషానికి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. గురు శుక్రులు 2 శుభగ్రహాలు షష్టమ స్థానంలో ఉంటున్నాయి. కాబట్టి ముందు కేజింపవు శనగలు ఒక ఎల్లో క్లాత్ ప్రతి గురువారం గురుడికి దత్తాత్రేయుడి గుళ్ళో చక్కగా ఆయన్ని దర్శనం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. లక్ష్మీదేవికి అష్టోత్తరంతో ప్రతి శుక్రవారం పూజ చేసుకోవడం చాలా మంచిది, మల్లెపూల మాల వేసి వైట్ ఫ్లవర్స్తో. సో ఇక్కడ గురు శుక్రుల షష్టమ స్థాన సంచారం వల్ల మనకి అక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ, లిటిగేషన్స్ కన్ఫ్లిక్ట్ విషయంలో ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. శని యొక్క ట్రాన్సిట్ ఏలినాటి శని వల్ల ఫ్యామిలీలో మనకి ఆర్థిక పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బందులు ఎప్పుడు ఉండొచ్చు. తృతీయంలో ఉన్న కుజుడి వల్ల మీ పరాక్రమం, మీ యొక్క ధైర్యం, మీ సాహసం ఎప్పుడు 100 లెవెల్లో 100% ఫుల్ఫిల్మెంట్లో ఉండొచ్చు. ఇవి మనం ఏంటంటే వీక్లీ ఫాలో అవుతుంటే, పర్టికులర్ వీక్లో ఈ వీక్ దీనికి సంబంధించి ఎక్కువ ప్రెషర్ ఉంది, దీనికి సంబంధించి ఎక్కువ ఎలివేట్ అవుతుంది, పర్టికులర్గా ఆ వీక్ ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.